హరీష్ రావు సవాల్ స్వీకరించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. హరీష్ రావు సవాల్ విసిరారు కాబట్టే గన్ పార్క్ వచ్చారని చెప్పారు మందకృష్ణ. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి కాదని విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బహుశా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే డబ్బులన్నిటినీ ఏదో రూపంగా పక్కదారి పట్టించి ఖచ్చితంగా ఆ నిధులను లేకపోతే అక్రమంగా వివిధ వర్గాలను బెదిరించిన డబ్బులను తీసుకెళ్లి ఆయన ఇన్ఛార్జ్ ఉన్న రాష్ట్రాలు ఖర్చు పెట్టడమే దృష్టి పెడుతున్నాయి తప్ప ఇచ్చిన హామీ అమలు చేసే కాడ ఆయన లేడు అనేది సాక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మేము సోదరులు హరీష్ రావు ఏదైతే సవాల్ ఇసిరిండో సవాల్కు అనుగుణంగానే అక్కడికి వచ్చిందని మేము భావిస్తున్నాం. సవాల్ను స్వీకరించే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు, అమలు చేసే నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదనేసి కూడా రుజువు అవుతుంది. ఆయన ఒక మాట మీద నిలబడేటోడు కాదు అని ఇన్ని మాటలు నేను చెప్పేశాను. ఎవరు రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే దానికి తర్వాత కట్టుబడి ఉండడని చెప్పి ఇన్ని మాటలు రుజువు చేశాను. కాబట్టి ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు అమలు చేసే కాడ కూడా ఆయన మాట నిలబడదు. దాని మూల్యం ఈ ఎన్నికల్లో చెల్లిస్తాడనేసి కూడా గుర్తు చేస్తాడు.